మోహన్ గారు ఇదంతా మీరన్న మీరు ఇప్పటి వరకు చెప్పిన ఒక స్పెషల్ ఇండిటీ ఉన్న బాడీ ఈసీ తప్పని బాలా గారు అంటారు. కాదు మాకు సంబంధం లేదు, దీన్ని బయటికి తీస్తామని భానుప్రకాష్ గారు అన్నారు బీజేపీ నాయకులు. కాదు మాకు అసలు ఇందులో ఏ పాపం తెలియదు అంటున్నారు. మరి ఆగండి, ఏ పాపం తెలియకుండానే కలెక్టర్ గారు సస్పెండ్ అయ్యారా? ఇంకో 18 మంది లిస్ట్ ఉందని భాను గారు అంటున్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మోహన్ గారు మీరు ఇందులో? ఇక్కడ చర్చ ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. ఇక్కడ చర్చ వీళ్ళు ఏదేదో తీసుకెళ్తున్నారు. భారతదేశం ఎన్నికల నిర్వహణ విధానం మీద చర్చ జరగదు. తిరుపతిలో ఏం జరిగింది, దానికి కారణం ఏమి, జరిగినటువంటి విషయం మీద తప్పుల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన నియమావళి మనం ఎందుకు రాయాలా? దానికి ఒక నియమావళి ఉంది. భారత ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక నియమావళి ఉంది. భారతదేశంలో ఓటర్ లింక్ చేస్తే బెటరా, లింక్ చేయకపోతే బెటర్ అనే చర్చ కాదు ఇక్కడ. రెండో, భారతదేశంలో చాలా ఉన్నాయి విస్తృతమైనటువంటి అంశాలు. ఇవన్నీ ప్రతిపక్షాలు అడగరు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డుకి లింక్ చేయమని ప్రతిపక్షాలు అడగరు. అది మేము మాత్రం అధికారంలో ప్రతిపక్షాలు ఈవీఎంలు కూడా వద్దంటాయి. అవుతుందా? కొన్ని సమస్యలు ఉంటాయి మోహన్ గారు అన్నట్టుగా, అన్ని అవో మీకున్న అనుమానాలు అపోహలో లేదంటే పాన్ కార్డు లింక్ అవ్వచ్చు, ఆధార్ కార్డుకి హెల్త్ కార్డు లింక్ అవ్వచ్చు. అది ప్రతి దానికి ఇన్సూరెన్స్ కావాలా, ఇన్సూరెన్స్ కట్టాలని ఆధార్ కార్డు లింక్ చేస్తారు. అన్నిటికీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు కదా బాలా గారు, ఇప్పుడు చెప్పారు కదా. ఒక సెకండ్ ఆగండి మోహన్ గారు, ఒక్క నిమిషం వేణు గారు ఆగండి. మోహన్ గారు మాట్లాడేసిన తర్వాత ఇవ్వండి. ఇది చర్చించాలంటే విస్తృతమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నది, భారతదేశం ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఓటర్ లింకప్ పైన భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే దానిపై చర్చ చేస్తున్నాయి. లింక్ చేస్తే ప్రమాదాలు ఏమి, లింక్ చేయకపోతే ప్రమాదం ఏమి. ఇప్పటికే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఆ వ్యక్తికి గోప్యం, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎప్పుడైతే ఇవన్నీ లింక్ అవుతాయో వాటి యొక్క పరిధి, టెక్నాలజీ అనేది వాటన్నిటిని కూడా గోప్యతను చిన్నాభిన్నం చేస్తారు అనేది దానిపైన చర్చ జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం అంటే చాలా మంది చాలా వాదనలు, వితండ వాదనలు వస్తాయి. అంటే చూసే దృష్టిని బట్టి, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి, దాని యొక్క డెప్త్ని బట్టి ఉంటది. ఇప్పుడు చాలా మంది అంటారు ఓటర్ అనేది మ్యాండేట్ చేస్తేనే, లేకపోతే వాడికి కట్ చేయాలా అంటారు. అది చాలా విస్తృతమైన అధ్యయనం. దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి మార్పుల గురించి ఎందుకు, ఇప్పుడు తిరుపతిలో ఏం జరిగింది, అది చర్చ. దానిపైన మాట్లాడడం కోసం మనకున్నటువంటి పరిజ్ఞానం కన్నా చాలా పెద్ద పరిజ్ఞానవేత్తలు, రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, మనం పేజీ చదివేసిన కాదు, రాజ్యాంగాన్ని అవపోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నికల సంఘం యొక్క నియమావళిని అవపోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేశం. కానీ మోహన్ గారు, ఇక్కడ మీరు కూడా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి రేపు ఎన్నికల్లో ఎంతమంది అవపోసన పట్టినా, ఎంతమంది ఇంత పెద్ద. మోహన్ గారు, బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదు, మీరైతే నాకు గుర్తున్నారు. పుంగనూరులో నేను జనసేన పార్టీకి సంబంధించిన ఒక క్యాండిడేట్కి కన్సల్టెంట్గా చేసినప్పుడు అక్కడ ఏం జరిగాయి ఏంటనేది నాకు తెలుసు. మీరు కూడా అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నారనుకుంటాను, నాకు తెలిసి. గుర్తుపట్టారా మీరు? సో ఇప్పుడు మీరు ఒక క్యాండిడేట్ గా మారబోతున్నారు కాబట్టి, మీరు ఒక ఎమ్మెల్యే కనపడట్లేదా? ఓకే, మీకు గుర్తుండే ఉంటది, పుంగనూరు నియోజకవర్గం సంబంధించినప్పుడు ఆ ఎక్స్ట్రా ఫోర్స్ ని అబ్జర్వర్ తో మాట్లాడి తెప్పించి నేను అక్కడ ఎలక్షన్ జరిపించాను ఒక కన్సల్టెంట్ గా ఉండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక క్యాండిడేట్ కాబట్టి అక్కడ జరగబోయే రేపు నష్టాలు మీరు కూడా గ్రహించాలి. మీకు అవగాహన తెచ్చుకోగలిగితే మీరు మీ యొక్క నియోజకవర్గంలో వీటిని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాను, మీరు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు అనట్లేదు. నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే, ఇప్పటికే నన్ను మాట్లాడిస్తే సార్, మా లక్ష్మి నన్ను మాట్లాడనిస్తే వ్యవస్థకు సంబంధించిన వాస్తవాలు మాట్లాడతా. ఇప్పుడు నేను క్యాండిడేట్ కావచ్చు, నేను క్యాండిడేట్ అయినంత మాత్రాన చట్టం నాకు అనుగుణంగా పనిచేయమని చెప్పు. చట్ట పరిధికి ఇప్పుడు మీరు చెప్పారు, చాలా విశ్లేషణ చెప్పారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఒక ఫిర్యాదుదారుడు పోయి కోర్టు అతనికి పోయి సబ్ ఇన్స్పెక్టర్ చెప్తే సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. సిఐ చెప్పొచ్చు, డిఎస్పీ చెప్పొచ్చు, ఎస్పీ చెప్పొచ్చు, డిఐజీ చెప్పొచ్చు, డీజీపీ కూడా చెప్పొచ్చు. బట్ హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ ఫైల్ ఏ కంప్లైంట్ అంటే సబ్ ఇన్స్పెక్టరే. అంటే అతనికి ఉద్యోగం ఇచ్చేటప్పుడు మీ పై ఆఫీసర్ చెప్పింది చేయమని ఉద్యోగం ఇవ్వరు. నీకు ఈ చట్టానికి లోబడి, ఈ పరిధికి లోబడి, ఈ సెక్షన్లకు అనుగుణంగా ఇవి చేయాలని ఉద్యోగం ఇస్తారు.
ఇప్పుడు అది ఎలక్షన్ కమిషన్ రే, అయినా కానీ ఇంకొకరు కానీ మోహన్ గారు ఇక్కడ సరే టీడీపీ మొదటగా కంప్లైంట్ ఇచ్చింది, ఆ తర్వాత బీజేపీ కూడా కంప్లైంట్ ముందుకు తీసుకెళ్ళింది, ఇవాళ కూడా భానుప్రకాష్ గారు ఇచ్చారు. ఏదేమైనా అంటే ఒక యాక్షన్ అనేది ఈసీ నుంచి జరిగింది. మీరు కూడా అభ్యర్థి కాబట్టి మీరు కూడా ఈ చట్టంలో అమ్మా లక్ష్మి గారు కొన్ని వందల కంప్లైంట్లు ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాం. కొన్ని వందల నా నియోజకవర్గంలో కూడా జరిగిందని అదే ఇస్తున్నాను దట్స్ నేను వాట్. complaint అంటే ఈ ఇచ్చా. చట్టంలో మీకు Independent complaint ఇచ్చా. రేపు రాబోయే దొంగ అభ్యర్థులకి అది వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎవరైనా ఎక్కిస్తున్నారు. దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారు. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ని దుర్వినియోగం చేస్తున్నారు. తప్పుడు ఈమెయిల్స్ ద్వారా లేకపోతే తప్పు టెక్నాలజీని వాడుకొని వారి ఇష్టానుసారంగా ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నా ఓటును చేర్చడము, నా పర్మిషన్ లేకుండా నా Yes, ఓటును ఇది తీయడము. అవును. ఇది తెలంగాణలో ఎవరికో కాదు, మొన్న తెలంగాణలో నా పేరు మీద నాకు తెలియకుండా నా మొబైల్ నెంబర్ మీద ఓటు ఉంది. ఉన్నాయి. నేను షాక్ అయినప్పుడు నాకు ఫోన్ వస్తే వ్యవస్థను నా పేరు మీద కాపాడాలంటే ఓటు ఉందని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ తెలంగాణ ఎన్నికల్లో అప్పుడు ఎవరైనా రజత్ కుమార్ గారు, ఎస్ రజత్ 10 లక్షల ఓట్ల అవును ఆల్మోస్ట్ మొత్తం 10 లక్షల ఓట్లు గల్లంత అయిపోయింది ఓపెన్ గా. ఏం నేను అదే జరిగింది ఎవరికీ తెలియదు. ఇక్కడ- కానీ ఇక్కడ అంటే అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇంకాస్త అంటే మీలాంటి అభ్యర్థులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పార్టీలు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కానీ ఇక్కడ వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉందని భాను గారు అంటున్నారు, మీరేమంటారు? అమ్మా ఎవరి దొంగ పని ఎవరు చేశారు? దొంగతనం జరిగింది. ఉమ్, నేను చెప్తున్నా దొంగతనం జరిగింది. ఉమ్, నాకు 5 మంది మీద అనుమానం ఉంది. 5 మందిలో ఎవరు చేశారనేది నిర్ణయించడానికి పోలీసు వ్యవస్థ ఉంది. అట్లాగే నేను చెప్పా నా నియోజకవర్గంలో 0 డోర్ నంబర్ మీద 800 ఓట్లు నమోదు చేశారు. ఎపిక్ కార్డు డూప్లికేషన్ కొన్ని ఉన్నాయి. ఉమ్, అట్లాగే ఒకే ఇంటి నంబర్ మీద 10 కన్నా ఎక్కువ ఓట్లు దగ్గర 700 చిల్లర ఉన్నాయి. అవును. ఇవన్నీ నేను ఆధారాలతో సహా 0 నెంబర్ మీద కొన్ని రైట్ ఆధారాలతో సహా ఎలక్ట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఈఆర్ఓ కి కంప్లైంట్ చేశారు. ఇందాక మీరు ఈఆర్ఓ లాగిన్ లోంచి వాళ్ళు ఎంట్రీ చేశారన్నారు కదా, ఓకే కంప్లైంట్ చేశారు. ఓకే దాని రైట్ రిజల్ట్ కోసం వినండి మా, దాని యొక్క రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. ఓకే ఇట్లా 175 నియోజకవర్గాల్లో ఈ దుస్సాహసము, వాస్తవంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మీద దుశ్శాసన పర్వం సాగిస్తున్నారు అధికార పార్టీ. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డల పెట్టు. ప్రజాస్వామ్యం యొక్క పునాది ఓటు. ఆ ఓటును కూడా సక్రమంగా వేసుకోలేకుండా దొంగ ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలనుకోవడం అనేది ఇది ఏ రకమైనటువంటి పోకడా? ఇది ప్రమాదకరమైనది. కాబట్టి ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ వీటి మీద ఎక్కువ దృష్టి సారించాలా. ఓకే అంటే ఒక వ్యక్తి ఆయాచితంగా అధికారంలోకి వచ్చేసి 5 ఏళ్ల పాటు తన ఇష్టానుసారంగా అనాలోచితంగా అంటే ప్రజా సమస్యలు గాని ప్రజా సంక్షేమం గాని చూడకుండా వ్యవస్థ నిర్వహించే విధానం తెలియకుండా, వ్యవస్థ నిర్వహించాలంటే సమర్థత ఉండాలి. ఏ రకమైనటువంటి సమర్థత ఉండాలా? రాజకీయ పరమైన సమర్థత ఉండాలా, ఆర్థిక పరమైనటువంటి సమర్థత ఉండాలా, సామాజిక పరమైనటువంటి అంశాలపైన సమర్థత ఉండాలా. అన్నిటినీ సమన్వయం చేసుకొని ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? వినండి అంటే ఒక నిమిషం వేణు గారిని అడుగుదాం ఒకసారి.